Hi, hello, welcome to Strass World. Okay, again delay post, but maybe from next time I will be soon to post the vlogs again in my channel. And you guys already guess చేసే ఉంటారు. This is Dasara vlog అన్నమాట. So before day night we came for the shopping to buy flowers and things to get done by Pooja. And సో యాక్చువల్లీ ఏంటంటే దసరాకి మేము ఇంటికి వెళ్ళలేదు, లైక్ మా హోమ్ టౌన్కి వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం మన హైదరాబాద్లో మా ఇంట్లో దసరా చేసుకోబోతున్నాం అనమాట. సో దాట్స్ వీఆర్ ప్లానింగ్, అంటే కొంచెం స్పెషల్గా చేద్దాం, ఫస్ట్ టైం మనం ఇక్కడ ఫెస్టివల్ చేసుకుంటున్నాం కదా అని చెప్పేసి సమ్ డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం అన్నట్టు. వీ గ్యాదర్ ఆల్ ద థింగ్స్ బిఫోర్ డే ఆఫ్ ద దసరా. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఫ్లేవర్స్ పర్చేస్ చేయడానికి వెళ్ళాము యాక్చువల్లీ, బట్ టూ మచ్ కాస్ట్ అనిపించింది యాజ్ మనందరికీ తెలుసు. సో అప్పుడు మనకి దసరా, బతుకమ్మ ఇవన్నీ ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ ఫ్లేవర్స్ కాస్టే ఉంటాయి. సో మేము ఏం చేసామంటే బల్క్ ఆఫ్ ఫ్లేవర్స్ మేము విడిగా పర్చేస్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత నేను, అక్క, శరత్ మేమంతా కలిసి ఫ్లేవర్స్ని అంతా గుడ్ చేసి అంతా డెకరేట్ చేసుకున్నాం అనమాట. అండ్ ద నెక్స్ట్ డే శరత్ కూడా ఆఫీస్ హాలిడే ఉండే, అండ్ నాకు వడలు చేయడం రాదు. సో ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేశాను, ఇట్స్ ఓకే, ఏదో అలా అలా వచ్చింది. అండ్ వడ, పులిహోర దేవుడికి నైవేద్యంగా ప్రిపేర్ చేశాను అనమాట మార్నింగ్ లేచేసి. అండ్ కొంచెం పూజ గది అంతా డెకరేట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. పూజ గది అండ్ ఇంట్లో హోమ్ ఇంటీరియర్స్ అట్లా కొంచెం ఫ్లేవర్స్ డెకరేట్ చేద్దాం, ఎందుకంటే బిఫోర్ డే తెచ్చిన ఫ్లేవర్స్ మేమంతా గుచ్చి వెహికల్స్ కోసం, గుమ్మం కోసం అంతా చేసినప్పుడు ఇంకా కొన్ని పెటల్స్ అనేది ఉండిపోయాయి. సో వై వీ హ్యావ్ టు వేస్ట్ దట్ పెటల్స్ అన్నట్టు డెకరేట్ చేద్దాం అనుకున్నాను. అండ్ పూజ ఐటమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకొని, సో గెటింగ్ రెడీ ఫర్ ద పూజ అనమాట అండ్ ఎవ్రీథింగ్. అండ్ యాజ్ ట్రెడిషనల్ అటైర్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ద ఫెస్టివల్స్, రైట్? సో ఏదో కష్టపడి వచ్చి రానట్టు ఏదో శారీ కట్టుకున్నాను అండ్ డెకరేటింగ్ ద పూజ గది హియర్. అండ్ యాజ్ అవర్ తెలుగు ట్రెడిషన్, మనం ఫస్ట్ ఏ ఫెస్టివల్ అయినా ఏదైనా గడపకి పసుపు రాసుకోవాలి. సో దట్ ఇట్స్ లైక్ నాట్ లైక్ ట్రెడిషన్, అది కొంచెం మనకి మెడికల్ లాంగ్వేజ్లో తీసుకుంటే యాంటీబయాటిక్ అని కూడా చెప్పొచ్చు. సో ఎలాంటి నెగటివిటీ మన ఇంట్లోకి రాదు, స్ప్రెడ్ అవ్వదు అన్న ఒక పాజిటివ్ హోప్తో మనం అది రాస్తామన్నమాట. సో నేనైతే అది చాలా మ్యాండేటరీగా ఫాలో అవుతాను, నాకు చాలా ఇష్టం కూడా అలా చూస్తే ఆ గడపని చాలా ట్రెడిషనల్గా అనిపిస్తుంటుంది. సో డెకరేటింగ్ దట్ ఆల్సో. అండ్ యాక్చువల్లీ వడలు చేశానని చెప్పాను కదా, యాక్చువల్లీ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాననమాట వడలతో. నాకు చేత్తో వేయడం రాలేదు, కవర్తో ట్రై చేశాను, చేత్తో ట్రై చేశాను, అండ్ గరిటెతో ట్రై చేశాను, ఏదో అట్లా 2-3 అట్లా వచ్చింది. అండ్ మా ఓనర్స్ కూడా మా కోసం గారెలు అవి పంపించారు. కంపేర్ టు అస్ అవి చాలా బాగున్నాయి అక్క వాళ్ళు చేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి అక్క ఇక్కడ ముగ్గేశారనమాట. సో స్టిల్ పెటల్స్ ఆర్ దేర్ అన్నట్టు, సో ఆ ముగ్గును కూడా మనం పెటల్స్తో అలా డెకరేట్ చేద్దాం అనిపించి, సో ఐఎమ్ డెకరేటింగ్ ద పెటల్స్ టు ద అట్ సర్టైన్ డిజైన్ అనమాట. అండ్ వాట్ టు సే, సో యాజ్ మీకు ముందే చెప్పినట్టుగా దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఫెస్టివల్ ఇన్ అవర్ హోమ్ ఎట్ హైదరాబాద్. అండ్ దసరా మీన్స్ వాట్? ఆయుధ పూజ అంటారు. యాక్చువల్లీ బిఫోర్ డే చెయ్యాలి ఆయుధ పూజ రోజు, బట్ ఆ రోజు మాకు ఆఫీస్ ఉండింది కాబట్టి సో దసరా రోజే వీఆర్ డూయింగ్ దట్. సో ఇంట్లో మనకి ఏమేమి ఆయుధాలు అంటే యాజ్ గర్ల్స్కి ఏముంటాయి, కిచెన్ వేర్సే ఉంటాయి కదా. సో ఫస్ట్ నేను వాటికే పెట్టేశాను, లైక్ గ్యాస్ స్టవ్, ఓవెన్, మిక్సీ అండ్ ఫ్రిడ్జ్, ఇవన్నీ మనం యూజ్ చేసుకునే థింగ్స్ కాబట్టి సో వాటన్నిటికీ పసుపు, కుంకుమ, గంధం పెట్టేసి నెక్స్ట్ మనం ఇప్పుడు ఇంటికి దిష్టి తీయాలి కదా. సో గెటింగ్ రెడీ, బట్ బిఫోర్ దట్ మనం ఫస్ట్ పూజ కంప్లీట్ చేసుకోవాలి. సో పూజని మేము స్టార్ట్ చేసేసాము. మంచిగా హ్యాపీగా పీస్ఫుల్గా పూజ అనేది చాలా ప్లెజెంట్గా జరిగిపోయింది. ఎక్కువ ప్రసాదాలు కూడా చేయలేదు. యాక్చువల్లీ దసరా నవరాత్రుల్లో ఒక్కొక్క డే ఒక్కొక్క నైవేద్యం చేశాననమాట నాకు వచ్చినంత వరకు. అన్ని డేస్ కాకపోయినా అట్లీస్ట్ ఒక 6-7 డేస్ ఏమో చేసి ఉంటాను ఐ థింక్ సో. సో అవన్నీ ఆల్రెడీ చేసేసా కదా అన్నట్టు జస్ట్ ఆ రోజు సింపుల్గా నేను పులిహోర అండ్ గారెలు ఇవి మాత్రమే నేను ప్రిపేర్ చేశాననమాట. గారెలు ఇప్పటి వరకు నేను ట్రై చేయలేదు. సో ట్రై చేద్దాం, వై నాట్, ఒకసారి ట్రై చేసి చూద్దాం కదా, అవి కూడా నేర్చుకుందాం అన్నట్టు ట్రై చేశాను. అండ్ హోప్ఫుల్లీ
సో మచ్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్ అండ్ పాజిటివ్తో అమ్మవారికి కాయిన్స్ అండ్ సిల్వర్ ఫ్లేవర్స్తో పూజ అయితే చేయడం జరిగింది. అండ్ సో బ్లెస్డ్ టు డూయింగ్ దట్ పూజ ఇన్ మై హోమ్ యాక్చువల్లీ. సో యాక్చువల్లీ దసరాకి ఇంటికి వెళ్ళాలి, బట్ వెళ్ళలేదు బికాజ్ సేమ్ ఒకే మంత్లో దసరా దివాళీ రావడం వల్ల 2 times ఏం వెళ్ళేసి వస్తాము అని చెప్పేసి, సో వి స్టే హియర్ ఓన్లీ. సో ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందాం అండ్ ఇక్కడే మా ఆయుధాలన్నీ ఉన్నాయి కదా, వాటికి కూడా మనం పూజ చేసుకోవాలి అన్నట్టు. సో వి స్టే ఇన్ ద హైదరాబాద్ ఓన్లీ. యాక్చువల్లీ అందరూ కూడా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ వాళ్ళ వాళ్ళ హోమ్ టౌన్స్కి వెళ్ళారు. నేను శరత్ మాత్రం ఇక్కడ ఉండిపోయాము. ఒకటి లోన్లీ అనిపించింది, ఏదో ఉంటే అందరి దగ్గరికి వెళ్ళేటట్టు. బట్ ఏమో నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా హోమ్ టౌన్కి వెళ్తున్నాను అంటే నాకు హోమ్ సిక్ అయిపోతుంది అనమాట. అరే మనం ఎందుకు వెళ్ళట్లేదు, మనం ఎందుకు ఇక్కడ ఉంటున్నాం అని చెప్పి చాలా సతాయించాను. బట్ మిడ్ ఆఫ్ ద వీక్లో వచ్చింది అనుకుంటా ఐ థింక్ దసరా యాక్చువల్లీ. సారీ, గాంధీ జయంతి October 2. అది కూడా ఆయనకు ముందు వచ్చి ఉంటే హాలిడే అయినా కలిసి వచ్చి ఉండేది. బట్ సెకండ్ డే వచ్చింది, సో హాలిడే వేస్ట్ అయిపోయింది, 1 డే హాలిడే. ఇట్స్ ఓకే, దివాళీకి వెళ్దాం. అండ్ నెక్స్ట్ వీక్ దసరా తర్వాత నెక్స్ట్ వీక్ అట్ల తద్ది ఒకటి ఉండిందనమాట. దట్ ఈస్ మ్యాండేటరీ ఈవెంట్ టు అటెండ్ అనమాట. అందుకని సో అప్పుడు కూడా వెళ్ళాలి, ఒకే మంత్లో 3 times జర్నీ అయిపోతుంది అని చెప్పేసి వీ డిడెంట్ వెంట్ టు ద హోమ్ టౌన్. యాక్చువల్లీ కొంచెం సోది లాగా అనిపిస్తుంది కదా, బట్ ఇట్స్ మెమరీస్ నాకు ఉంటాయి అని చెప్పేసి నేను ఇలా అన్నీ స్టోర్ చేసుకొని ఒక వ్లాగ్లో నేను పెట్టుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ మై తులసి అమ్మ తులసి కోట అనమాట. ఎవ్రీ ఫ్రైడే పూజ చేసుకుంటా, దీపం పెట్టి పూజ చేసుకుంటా తులసి అమ్మవారికి. సో ఆ రోజు దసరా కాబట్టి సో ఆ రోజు కూడా చేశాను. అండ్ ఇక్కడ మన ఆయుధాలు, మన వెహికల్స్ వాటన్నిటికీ పూజ చేయడానికి సెటప్ చేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి శరత్ గుమ్మడికాయతో దిష్టి తీస్తున్నాడు. ఎలాంటి నెగిటివిటీ ఉన్నా వెళ్ళిపోతుంది, పాజిటివ్గా ఉంటుంది అనేసి అన్నట్టు. సో హీ ఈజ్ డూయింగ్ దట్. అబ్బాయిలే చేయాలి కాబట్టి హీఈస్ డూయింగ్ దట్ అనమాట యాక్చువల్లీ. సో గట్టిగా కొట్టాడు, గట్టిగా పగిలింది, అంత దిష్టి ఉందనుకుంటా ఇంటికి. సో హోప్ఫుల్లీ ఏమైనా నెగిటివిటీస్ ఏమున్నా లైఫ్లో అవన్నీ వెళ్ళిపోవాలి. సో అందరికీ హ్యాపీ దసరా. యాక్చువల్లీ దసరా అయిపోయింది, బట్ ఇట్స్ ఎ లేట్ విష్ ఐ నో, బట్ ఇట్స్ ఓకే, తీసుకోండి అబ్బా. కొంచెం ఎప్పుడు పోస్ట్ చేసిన దసరానే కదా. సో బిలేటెడ్ హ్యాపీ దసరా టు ఆల్. సో ఇక్కడైతే గుమ్మడికాయ కొట్టేశాడు. సీ అవర్ ఫ్లేవర్స్ ముగ్గు, అక్క ముగ్గేస్తే దాని మీద ఫ్లేవర్స్తో అలా డెకరేట్ చేసాము. అండ్ ఇదంతా పాపం వాళ్ళు నైట్ కూర్చొని ఆ దండలన్నీ కుట్టారనమాట. అండ్ హియబో గో మళ్ళీ మనం కిందకు వచ్చేసి ఫస్ట్ కార్కి పూజ చేసేసాము. ఇంజన్ వాటన్నిటికీ కూడా పూజ చేయడం జరిగింది. సో మన కార్కి మనం పూజ చేసుకుంటే యాక్చువల్లీ నేను ఎప్పుడూ చేయలేదు. సో ఇది ఫస్ట్ టైం అనమాట. సో పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టేశాము. అండ్ నేను స్కూటీ కొన్న తర్వాత దిస్ ఈజ్ మై ఫస్ట్ దసరా. సో ఈ దసరా రోజు మన స్కూటీని బ్యూటిఫుల్గా రెడీ చేయకపోతే ఎట్లా. సో శరత్ ఏదైతే వాళ్ళు పూలదండలు కుట్టారో సో వాటితో కుస్తీలు పడి అటు ఇటు ఇటు అటు కుట్టేశాడు అనమాట. అంటే చేశాడు, ఫిక్స్ చేశాడు స్కూటీకి, కింద పడిపోకుండా డ్రైవింగ్కి అడ్డు రాకుండా కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ చేశాడు. అండ్ నేను ఇక్కడ యాజ్ యూజువల్ నేను బొట్లు పెట్టే ప్రోగ్రామ్ తీసుకున్నాను, తను దండలు కట్టే ప్రోగ్రామ్ తీసుకున్నాడు. 1, 2, 3 బైక్స్కి చెయ్యాలి. యాక్చువల్లీ అక్క కూడా ఉంది కాబట్టి, వచ్చింది కాబట్టి ఫెస్టివల్కి. సో అక్క కోసం కూడా అక్క స్కూటీకి కూడా పూజ చేయడం జరిగింది. శరత్ కార్కి, నా స్కూటీకి, శరత్ బైక్కి, అక్క బైక్కి ఆల్మోస్ట్ మాకు 40 minutes పట్టింది అనుకుంటా. కిందనే వాటన్నిటికీ పూజ చేసి అన్నీ చేసుకొని అయ్యేసరికి సరిపోయింది. అండ్ ప్రతి వెహికల్ ముందు మనం కొబ్బరికాయ కొట్టాలి దిష్టి పోవడానికి అనేసి. సో ఒక్కొక్క వెహికల్ ఎందుకులే అని చెప్పి 3 vehicles ఒకటే దగ్గర పెట్టేసి దిష్టి తీసేసి కొట్టేశాడు. అయితే గట్టిగా పగిలింది. దాట్ మచ్ ఆఫ్ నెగిటివ్ ఈజ్ దేర్. సో హోప్ఫుల్లీ అవంతా పోయింది అనుకుంటున్నాను. ఆ రోజు శరీర కొట్టిన కొబ్బరికాయతో చాలా గట్టిగా పగిలింది, ముక్కలు ముక్కలు అయిపోయింది. అండ్ లెమన్స్ అనేవి పెట్టేసి వెహికల్స్ అనేది 1 by 1 మేము స్టార్ట్ చేసుకున్నాము. సో అలా ఒక రైడ్ తిరిగేసి మళ్ళీ యాజ్ యూజువల్ వాటి పొజిషన్స్లో మేము పెట్టేసామన్నమాట. అండ్ కారుకి కూడా సేమ్ యాజ్ అలాగే అదే ప్రాసెస్లో కొబ్బరికాయ కొట్టాము.
సో దానికి కూడా ఏదైనా దిష్టి ఏమన్నా ఉంటే అన్నీ పోతాయని చెప్పేసి కొట్టాడు. అండ్ శరత్ కూడా కారులో అలా ఒక రైడ్ వేసేసి వచ్చాడు. హీ స్టార్టెడ్ ద వెహికల్. సో లెమన్ పిండి అయిపోయింది అసలు లెమన్. ఇంత బుజ్జి లెమన్ అంత టైర్ కింద పెట్టేసరికి ఖచ్చితంగా దానికి పచ్చడైపోయి ఉంటుంది లెమన్ అసలు. అండ్ దీస్ అవర్ దసరా వెంట్ ద హోల్ డే, హాఫ్ ఆఫ్ ద డే దీంతో సరిపోయింది. సో వెరీ పాజిటివ్ వైబ్స్తో దసరా అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. సో ఐ ఫెస్టివల్ అంతా అయిపోయింది, మంచి మంచి ప్రసాదాలు చేసుకొని మంచిగా తినేసాము. ఇట్స్ ఆల్ డన్. సో ప్లీజ్ do subscribe to my channel, like, share and subscribe.